వెల్కమ్ టు అవాజ్ 24 ఉమెన్స్ డే స్పెషల్ ఎపిసోడ్. మహిళలపై ఆఫీసులో జరుగుతున్న వేధింపులు, ఈ విషయం గురించి మాట్లాడడానికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పరిమళ హనా నూతన్ గారు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆడవాళ్ళుగా పుట్టినందుకు మీరు గర్వపడుతున్నారా? చాలా గర్వపడుతున్నా. ఎప్పుడైనా అనిపించిందా మీకు అబ్బాయిగా పుట్టుంటే బాగుంటేది? ఎప్పుడు అనిపించలేదు. ఎప్పుడు అటువంటి సిచ్యువేషన్ అనేది నాకు రాలేదు. ఎప్పుడు అమ్మాయిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఒక్కోసారి అబ్బాయి చేసే పనులు కూడా అమ్మాయి చేయగలుగుతుంది, అమ్మాయి చేసే పనులు అబ్బాయి చేయలేడు. బట్ యాజ్ నాకున్న నా చైల్డ్హుడ్ నుంచి కూడా నాకున్న రెస్పాన్సిబిలిటీస్ కానీ అక్కడున్న అట్మాస్ఫియర్ కానీ చూసినట్లయితే కూడా ఐ థింక్ అమ్మాయిగా పుట్టడమే చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు. అండ్ ఐ కుడ్ డూ మోర్ అని చెప్పొచ్చు. ఈ ఇయర్ థీమ్ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ ఆన్ ఫీమేల్, ఫీమేల్ ఎంప్లాయీస్, ఉమెన్. ఓకే, సో దీని గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాం. మీరు కూడా ఒక ఎంప్లాయీ, యు ఆర్ వర్కింగ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అంటే మీరు కావాలనే చూజ్ చేసుకున్నారా, లేదంటే? అంటే ఇన్ఫ్యాక్ట్ నాకు టు టెల్ యూ వెరీ ట్రూలీ అండ్ ఫ్రాంక్లీ, గ్రూప్ 1 అంటే కూడా తెలీదు. యూపీఎస్సీ అంటే తెలుసు కానీ గ్రూప్ 1 అంటే తెలీదు. నా కో రీసెర్చ్ స్కాలర్ నాతో పాటు పిహెచ్డీ చేస్తున్న అమ్మాయి గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, ఇది రాస్తే బాగుంటుంది బికాజ్ యూ ఆర్ యూనివర్సిటీ టాపర్, నువ్వు ఈజీగా క్వాలిఫై అవుతావు అని. సరే అప్లికేషన్ తీసుకొని రా అని చెప్పాను. పే చేసాము, అప్లికేషన్ వచ్చింది. ఫిలప్ చేసిన తర్వాత దెన్ ఐ ఆస్క్డ్ హర్ ఎ క్వశ్చన్, ఈ గ్రూప్ 1 చేస్తే ఏమొస్తుంది అని. బికాజ్ ఐ వాజ్ అబ్సల్యూట్లీ అన్అవేర్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీసెస్. ఎందుకంటే నాకు జేఆర్ఎఫ్ నెట్ ఉండింది, తర్వాత నేను కాలేజ్ సర్వీస్ కమిషన్ నెట్ క్వాలిఫై అయ్యాను. ఐ థాట్ ఐ వుడ్ సెటిల్ యాజ్ అ లెక్చరర్ ఇన్ ద యూనివర్సిటీ అండ్ ఐ వాజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ మై పిహెచ్డి. ఐ వాజ్ అ యూనివర్సిటీ టాపర్ ఇన్ ఎంఎస్సీ అండ్ ఆల్సో ఇన్ మై బిఎడ్. ఆ దీంట్లో నేను ఇంకా నేను డాక్టర్ కావాలనుకున్నాను, అది కాలేదు బికాస్ ఆఫ్ మై మదర్స్ ఇల్ హెల్త్ అండ్ అదర్ సిచ్యువేషన్స్. సో ఐ థాట్ ఐ కెన్ బీ ఇన్ టీచింగ్ అని. బట్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మై పిహెచ్డి సడన్గా ఈ అప్లికేషన్ ఫామ్ తేవడము, తర్వాత తను చెప్పింది దీని నుంచి కూడా ఐఏఎస్కి ఐపీఎస్కి వెళ్ళొచ్చు, కాబట్టి రాద్దాము అని. సో అప్లై చేశాము వితౌట్ ఎనీ కోచింగ్ లేదు, ఏం రిజర్వేషన్ లేదు. ఐ హ్యావ్ టు కంపీట్ ఇన్ ది ఓపెన్ కేటగిరీ. సో రాసిన తర్వాత ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాను. అంటే మామూలుగా వెళ్ళడమే, ఏం ప్రిపరేషన్ చేయలేదు. బికాజ్ ల్యాబ్లో వర్క్ చేసుకోవడం, ఇంటికి వచ్చి ఇంట్లో వంట చేసుకొని ఆ పనులన్నీ చూసుకోవడం, అట్లా చేసుకొని దెన్ మెయిన్స్ క్వాలిఫై అయినాను, దెన్ ఇంటర్వ్యూ. సో దట్ వే ఐ హ్యావ్ కమ్ ఇన్ టు దిస్ సర్వీస్. దట్ వాజ్ నాట్ బై అ చాయిస్. అండ్ ఇంకొక థింగ్ వాట్ హ్యాపెండ్ ఇస్ లైక్ మా రిక్రూట్మెంట్లో దేర్ వర్ నో వేకెన్సీస్ ఫర్ ఆర్డీఓస్ అనమాట మా టైంలో, 98 నోటిఫికేషన్లో. సో ది ఫస్ట్ టాప్ వస్తే కనుక టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ద ఆప్షన్ టు చూస్ వాజ్ లైక్ డిఎస్పీ. సో ఇన్ఫ్యాక్ట్ స్టేట్లోనే వీ వర్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ లేడీ ఆఫీసర్స్ to in the state service to be selected as DSPs. ఇద్దరమే సెలెక్ట్ అయ్యాము అప్పుడు ఫస్ట్లో. అండ్ of course once the service enter అయిన తర్వాత there are no regrets. I really thank God for giving me this opportunity అనమాట. నేను అనుకోలేదు, but I never planned for this profession, but God has given this great opportunity to serve. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారా? ఎవరు లేరు. Nobody is in police. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, మెడికల్లో ఉన్నారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ ప్రొఫెషన్. మై ఫాదర్ ఆల్సో బీయింగ్ అన్ ఇంజనీర్, హీ వాజ్ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇన్ REC Warangal. Now it is in IT Warangal. My mother was also a postgraduate science teacher. సో ఎక్కువగా టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారు. ఇంకా కొంతమంది రిలేటివ్స్లో, కజిన్స్లో వాళ్ళందరూ కూడా డాక్టర్స్ ఉన్నారనమాట. ఈవెన్ మై బ్రదర్ ఈజ్ ఆల్సో ఎ డాక్టర్. అండ్ ఆల్ డాక్టర్స్, ఇంజనీర్స్ అండ్ ఇన్ ద టీచింగ్ ఫీల్డ్. బట్ నోబడీ ఇన్ పోలీస్, ఓన్లీ నేను ఒకదాన్ని ఐఎమ్ ఇన్ ది పోలీస్ సర్వీస్. అండ్ ఐ హ్యావ్ ఫుల్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ మై హౌస్ అండ్ ఎంకరేజ్మెంట్ ఆఫ్ ఆల్. సో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే రిస్క్ ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి. మీరు అలాంటి
ఫేస్ చేసేటప్పుడు నేను డాక్టర్ అయి ఉంటే బాగుండేది, లేదంటే ఇంతకుముందు మీరు ప్లాన్ చేసేటట్టు లెక్చరర్ అవ్వాలి, లేకపోతే ప్రొఫెసర్ అయి ఉంటే బాగుండేది, ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చాను, అలాంటి రిగ్రెట్స్ ఎప్పుడైనా వచ్చాయి? నో, నాట్ ఎట్ ఆల్, ఎప్పుడు రాలేదు. బట్ అంటే ఐ స్టిల్ కంపేర్. లైక్ ఒకవేళ నేను లెక్చరర్ అయి ఉంటే మై సర్కిల్ వుడ్ హ్యావ్ బీన్ లిమిటెడ్. నా కాలేజ్కి పరిమితం అయిపోయి ఉండేది, లేకపోతే యూనివర్సిటీకి పరిమితం అయి ఉండేది. అంతవరకు బాగా మంచి టీచరు లేకపోతే మంచి లెక్చరర్ అయ్యి ఉండేదాన్నేమో, కానీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఇంపార్టింగ్ నాలెడ్జ్ మనకు వచ్చేది. బట్ ఐ కుడ్ హ్యావ్ మేడ్ అన్ ఇంపాక్ట్ ఇన్ అదర్ వే, బట్ ఇంపాక్టింగ్ మెనీ లైఫ్స్ ఇన్ ది పబ్లిక్ సర్వీస్ ఇస్ మోర్ సాటిస్ఫైయింగ్. ఎందుకంటే ఇక్కడ నిజంగా బాధ ఉన్నవాళ్ళు, తర్వాత ఎవరికైతే న్యాయం జరగాలో, ఎవరికైతే ఇబ్బంది ఉందో అటువంటి వాళ్ళకి ఈవెన్ టు ది లోయెస్ట్, ఏ రికమెండేషన్ లేనివాడు, ఏ పలుకుబడి లేని వాడికి కూడా సహాయం చేయగలిగిన ఆపర్చునిటీ ఒక పోలీస్ ఆఫీసర్గా నాకుంది. సో యు ఆర్ ఎ హ్యాపీ పోలీస్? Yes, I am a very happy police officer. ఓకే, I enjoy my work and I am very satisfied with my profession. ఫైన్. సో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఈవెన్ హై లెవెల్లో వాళ్ళకి కూడా సర్వీస్ మనం చేయాలనుకున్న దాని మీద కంప్లీట్ రైట్స్ లేకపోతే యాక్సెస్ ఉంటుందా? రిస్ట్రిక్షన్స్ ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చెప్పారు లోయెస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళు, అంటే లా అండ్ ఆర్డర్, ఐ మీన్ దాని వైపు యాక్సెస్ లేని వాళ్ళు, లేకపోతే ఎఫోర్డ్ చేయలేని వాళ్ళని కూడా వాళ్ళకి న్యాయం జరగాలి, అది చేయగలిగే కెపాసిటీలో నేను ఉన్నాను అని మీరు చెప్పారు కదా, అది అన్ని వేళలా పాసిబుల్ అవుతుందా? Yes, it is possible. ఓకే, అంటే ప్రెషర్స్ ఉండవు అని నేను చెప్పడం లేదు. దేర్ క్యాన్ బి ప్రెషర్స్ అండ్ దేర్ విల్ బి ప్రెషర్స్. ఓకే, బట్ మనం వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ అకార్డింగ్ టు ద రూల్, అండ్ what is I mean we are conscious should not voice against us saying that what you are doing is not right అనేది. So these are the things which we need to look into. అది చట్టపరంగా ఉండాలి, అది న్యాయం జరగాలి. అవతల ఉన్నవాడికి పలుకుబడి ఉంది, లేకపోతే డబ్బులు పెట్టగలుగుతాడు, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే దోస్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ అ రియల్ పోలీస్ ఆఫీసర్. సో ఎవరైతే జెన్యూన్గా ప్రాబ్లం ఉందో, basing on the merits and facts of the case, justice has to be administered, and that I've been doing it. Okay. Personal risk, I mean threats. And అంత ఏమి ఉండదు. ఓకే, అనుకున్నంత బయట చూసినంత సినిమాలో చూపించినట్టు ఉండదు, అంత డేర్ చేయరు, అంత లేదు. సినిమాలో ఉన్నట్టు ఉండదు. దే నో దేర్ లిమిట్స్. ఓకే, సో ప్రాబబ్లీ అటువంటివి అయితే ఎప్పుడు రాలేదు. ఏమన్నా చేయొచ్చు కదా, చూడొచ్చు కదా అని అంతవరకు అడుగుతారు, కానీ థ్రెట్ చేసేంత లేదు. ఓకే. సో యువర్ ఏ డాషింగ్ పోలీస్ ఆఫీసర్ అనేది అందరికీ తెలుసు, అండ్ మీరు అది ప్రూవ్ చేశారు చాలాసార్లు. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వచ్చేద్దాం. లైక్ ఫిమేల్ ఎంప్లాయీస్, ఐ మీన్ విమెన్, కార్పొరేట్ కంపెనీస్లో కావచ్చు, లేకపోతే చిన్న హౌసెస్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే, చిన్న స్థాయి నుంచి కార్పొరేట్ సంస్థల్లో హై లెవెల్, ఎగ్జిక్యూటివ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి కూడా వేధింపులు అనేవి జరుగుతున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెరాస్మెంట్స్. ఇది చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్ వెదకైతే రాదు, అలా అని చెప్పి బయటకు కూడా రాదు, అక్కడితోనే ఆగిపోతుంది. దానికి రీజన్స్ ఏమై ఉంటాయి, లేదంటే ఒకవేళ వస్తే పోలీస్ డిపార్ట్మెంట్ దాన్ని ఎలా డీల్ చేస్తుంది? అంటే ఏ అదర్ అఫెన్స్ని ఎంత సీరియస్గా తీసుకుంటామో అంతకన్నా సీరియస్గా విమెన్ పైన జరిగే హెరాస్మెంట్ కానివ్వండి, వైలెన్స్ కానివ్వండి, లేకపోతే హెరాస్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే ఉమెన్ సేఫ్టీ ఈజ్ ప్రయారిటీ ఫర్ అస్. ఉమెన్ సేఫ్గా ఉన్నప్పుడు, గర్ల్ చైల్డ్ సేఫ్గా ఉన్నప్పుడే నేషన్ ప్రోగ్రెస్ అవుతుంది అన్నది దట్స్ అవర్ బిలీఫ్. సో వీ హ్యావ్ టు క్రియేట్ అ సేఫర్ ఎన్వైర్న్మెంట్ ఫర్ ఉమెన్ అండ్ ఫర్ గర్ల్స్. డెఫినెట్గా అటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేకపోతే అట్లాంటివి జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే యాజ్ యూ నో ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ షీ టీమ్స్, తర్వాత భరోసా సెంటర్ అని కూడా పెట్టారు. ఈ షీ టీమ్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడ ఈవ్ టీజింగ్ జరగకుండా ఉండడానికి, లేకపోతే అటువంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే ఫస్ట్ లెవెల్లో వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ అవి చేసి పంపిస్తుంటారు. ఎందుకంటే కొన్నిసార్లు తెలిసి చేస్తారు బాయ్స్ టీజింగ్ అనేది, కొన్నిసార్లు కావాలని చేస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్. లైక్ ఫస్ట్ టైం ఏదో తమాషాకి అందరు చేస్తున్నారు కాబట్టి మనం చేస్తాము, ఇట్ గివ్స్ సమ్ థ్రిల్స్, ఇట్ గివ్స్ సమ్ ఎంజాయ్మెంట్ అనుకొని చేసేవాళ్ళు, లేకపోతే వై నాట్ ఐ డూ, సంబడీ ఈజ్ ఆల్సో డూయింగ్, తెలియకుండా వాట్ ఈస్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇట్ అని అట్లా చేసేవాళ్ళు కూడా ఉంటారు. కొన్నిసార్లు ఇంటెన్షనల్గా చేసేవాళ్ళు ఉంటారు. దాన్ని బట్టి వాళ్ళ గ్రావిటీని బట్టి కూడా వాళ్ళకు వాళ్ళ పైన చర్య తీసుకోవడం ఉంటుంది.
అంతేకాకుండా చట్టపరంగా ఏదైతే ఉన్నాయో విమెన్కి ప్రొటెక్షన్ ఉంది, ఉమెన్కి రైట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని డెఫినెట్గా ఎన్ఫోర్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా వాళ్ళపైన వైలెన్స్ జరిగినప్పుడు ఆ కేసు రిపోర్ట్ అయినప్పుడు ఒక అదర్ అఫెన్స్ని ఎంత సీరియస్గా తీసుకుంటారో అంతే సీరియస్గా ఈ యొక్క అఫెన్స్ని కూడా ట్రీట్ చేసి దానికి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, తర్వాత మిగతా కార్యవాహి లేకుంటే సేమ్ అలాగే జరుగుతుంది. ఓకే, కానీ స్టిల్ అంటే మాకు తెలిసినంత వరకు బయటకు వచ్చి చెప్పడానికి చాలామంది రారు. ఐ మీన్ బయటకు వచ్చి చెప్పాలన్నా భయపడుతుంటారు. రీజన్స్ ఏమై ఉంటాయి అంటే మన పెంపకమే అమ్మాయిని ఏ విధంగా అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది. అంటే అమ్మాయిలు అంటే ఎక్కువ మాట్లాడకూడదు, పెద్దగా నవ్వకూడదు, బయటికి వెళ్ళకూడదు, చీకటి పడిన తర్వాత లేకపోతే కొంచెం రాత్రి వేళ అయింది ఒంటరిగా వెళ్ళకూడదు, వెళ్తే ప్రమాదం కొంచెం ఉంటుంది, లేకపోతే ఏమన్నా వేరేగా అనుకుంటారు అని కొన్ని ఫస్ట్ నుంచి మన సొసైటీలో వస్తున్న ట్రెడిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా కొన్ని ఫ్యామిలీస్లో పేరెంట్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళు అటువంటి ఆలోచనలే పిల్లల తలల్లో పెడుతున్నారు. ఇంకా అంటే ఎడ్యుకేషన్ లేదా, లేకపోతే ఫ్రీడమ్ పెరగలేదా అంటే పెరిగింది, కానీ ఫ్రీడమ్తో పాటు కొన్ని అదర్ యాక్టివిటీస్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి ఆ భయానికో మోర్ ఓవర్ ఎస్పెషలీ తెలుగు ఫ్యామిలీస్లో ఇంకా మర్యాద ఉండాలి, కట్టుబాట్లు ఉండాలి అమ్మాయికి అనేది ఇంకా పెడుతూనే ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు పెళ్ళైన అమ్మాయి కనుక అత్త మామలు ఇట్లా మాట్లాడుతున్నారను, లేకపోతే అత్త హరాస్ చేస్తుంది, భర్త హరాస్ చేస్తున్నాడు, భర్త తాగుపోతూ అంటే ఫస్ట్ చెప్పేది ఏంటంటే కొంచెం ఓర్చుకోమ్మా. ఓకే, ఎందుకు అంటే ఫ్యామిలీ విడిపోతే అమ్మాయి ఏమైపోతుందో, ఒంటరిగా అయిపోతుందేమో. సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఈ అమ్మాయి కూడా చెప్పదు, పోనీలే అందరు తాగుతున్నారు కదా నా భర్త కూడా తాగుతూ ఉన్నాడేమో అనుకుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ విల్ నాట్ కమ్ అవుట్ టు టెల్ బికాస్ ఆఫ్ ద ఫియర్ దట్ హర్ ఫ్యామిలీ రిలేషన్షిప్ చెడిపోతుందని. తర్వాత ఒకవేళ వాడు తిరిగిపోతూ అట్లాంటి ఇట్లాంటి అంటే ఆ అమ్మాయిని నమ్మేవాళ్ళు ఎవరు? అత్త నమ్ముతుందా నీ కొడుకు ఇలా చేస్తున్నాడమ్మా అంటే, లేకపోతే అమ్మకి చెప్తే ఓర్చుకోమ్మా ఏం చేస్తాం మరి నీ కర్మ. ఇవి కామన్ వర్డ్స్ అన్నమాట. సో ఇటువంటి అట్మాస్ఫియర్లో పెరుగుతారు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ ట్రైనింగ్ ఉంది, లేకపోతే ఆ కండిషనింగ్ ఆఫ్ మైండ్. అండ్ దెన్ వాళ్ళు పెద్దగా అయిన తర్వాత పెళ్ళైనా కానీ కూడా అటువంటి ప్రాబ్లం ఒకవేళ ఇంట్లో జరిగినా చెప్పుకోరు. ఒకవేళ వీ హర్డ్ అన్ ఇన్స్టెన్స్ వేర్ ఫాదర్ ఇన్ లా వాజ్ హరాసింగ్ ది డాటర్ ఇన్ లా అనమాట. అత్త లేనప్పుడు, హస్బెండ్ లేనప్పుడు ఆమెని కోడల్ని మామ ఇబ్బంది పెట్టడం ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఇట్స్ లాంగ్ బ్యాక్ కేస్ విచ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో అటువంటిప్పుడు షీ వాజ్ నాట్ టెలింగ్ ఇట్ అవుట్, వాయిస్ అవుట్ చేయడానికి భయపడింది. మెల్లగా ఎట్లాగో చెప్పింది హస్బెండ్కి, మీ నాన్న ఇట్లా చేస్తున్నాడండి. ఎందుకు చేస్తాడు మా నాన్న? నువ్వు కావాలని చెప్తున్నావు, బికాజ్ యూ డోంట్ వాంట్ టు బీ ఇన్ మై పేరెంట్స్ హౌస్, నువ్వు ఇట్లాంటి నింద మా నాన్న మీద వేస్తున్నావు అంటే. అక్కడ చూడండి, ఆమె ఒకవేళ నిజంగా ప్రాబ్లం చెప్తుంటే కూడా దెర్ ఇస్ నో బడీ టు యాక్సెప్ట్ హర్, నో బడీ టు ట్రస్ట్ హర్ వర్డ్స్. సో చెప్పి లాభం ఏంటి? రైట్. ఇంకా వాడికి కూడా తెలిసింది కదా ఇంకా నన్ను ఏం చేస్తారులే అని మామకి ఇంకా ఎంబోల్డెన్ అయినట్టు పరిస్థితి అవుతుంది, కానీ ఈ అమ్మాయికి అక్కడ రిలీఫ్ దొరకడం లేదు. సో అటువంటి సిచ్యువేషన్స్ కూడా వాయిస్ అవుట్ చేయడానికి ఒక లేడీని రెస్ట్రిక్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇఫ్ యూ కమ్ టు ద వర్క్ ప్లేస్లో నార్మల్గా ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కానివ్వండి, చట్టం ప్రకారం కానివ్వండి, అవేర్నెస్ ఇన్ ది విమెన్ బట్టి ఇట్స్ నాట్ దట్ ర్యాంపెంట్, అంతగా లేదు. అట్లా అని చెప్పి టోటల్గా జీరో ఉందని కూడా నేను అన్నాను. దేర్ కుడ్ హ్యావ్ బీన్ ప్లేసెస్ అండ్ దేర్ కుడ్ హ్యావ్ బీన్ కేసెస్ వేర్ హెరాస్మెంట్ అగేన్స్ట్ విమెన్ ఉండొచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో కూడా ఎందుకు వాయిస్ అవుట్ చేయాలంటే ఫర్ ద ఫియర్ దట్ సోషల్ స్టిగ్మా ఉంది. ఏమనుకుంటారో రేపు నన్ను, నేను ఇంకొకరికి వెళ్ళి చెప్తే ఇంకొకరు కూడా నన్ను హెరాస్ చేయడం మొదలు పెడతాడేమో, ఆ ఫియర్ ఒకటి. అండ్ ద సోషల్ స్టిగ్మా బిహైండ్ ఇట్. దెన్ ద థర్డ్ వన్, ద ఫ్యామిలీ ఆల్సో. బయటికి వస్తే అందరికీ తెలిసిపోతుంది, బికాస్ యూనో ది మీడియాలో వచ్చిన లేకపోతే పేపర్లో వచ్చిన ఎంత డిమారలైజింగ్గా ఉంటుంది. న్యాయం జరగకపోగా నాకు ఇంకా ఎక్కువ విక్టిమైజేషన్ ఉంటుంది sometimes. So all these things will work in the mind, and suppose job is her only source of livelihood అనుకోండి, she has so many fears. ఎందుకంటే నేను వెళ్ళి నా బాస్కి చెప్తే నా బాస్ నమ్ముతాడా? రెండోది, నేను వెళ్తే నాకు నా జాబ్కి ప్రాబ్లం వస్తుందా?
జాబ్ పోతే నా ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి, ఎట్లా నేను సపోర్ట్ చేయాలి నా ఇంట్లో, నా పిల్లల పరిస్థితి ఏంటి. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఆ స్త్రీ మైండ్లో పనిచేసినప్పుడు షీ మే నాట్ వాయిస్ ఇట్ అవుట్. ఓకే. బట్ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో, ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చూస్తే అంత భయపడి చెప్తే ఏమవుతుందో అనేంత సిచ్యువేషన్ లేదు. నౌ విమెన్ ఆర్ వాయిసింగ్ అవుట్ దర్ ప్రాబ్లమ్స్. సో వీఆర్ ఆల్సో ఎంకరేజింగ్, యాజ్ police వీఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు స్పీక్ అవుట్, సే నో, నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పే ధైర్యం ఉండాలి. రెండోది, నోరు పూసుకొని భరించాల్సిన అవసరం లేదు. వెదర్ బీ ఇట్ at home or at workplace or wherever it is, you have to voice out and tell. Okay. So once you voice out, when you are allowed, then only we also, అంటే police కానీ ఇంకెవరైనా కానీ, whoever can help or whoever can help them come out of their problems కి తెలుస్తుంది. తెలియకపోతే సైలెంట్ సఫరర్గా ఉంటారు. ఓకే. సో ఈ ఆడపిల్లలు లేదంటే విమెన్ బయటికి వచ్చి చెప్పలేకపోతున్నారు, దానికి రీజన్ రూట్ లెవెల్లో పేరెంటింగ్ దగ్గరే ఉంది, రైట్? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం. సో దానికి ఎలా ఓవర్కమ్ అవ్వగలుగుతారు? అంటే ఇప్పుడు మీరు పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేయాలన్నా, ఐ మీన్ సమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, లేదంటే ఇప్పుడు బయటకు వచ్చిన విమెన్కి చేయాల్సి ఉంటుందా? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి కానీ ఈ విషయంలో ఏదైనా యాక్షన్ లేకపోతే ఏదైనా చాకౌట్ చేస్తున్నారా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ వస్తున్నప్పుడు వీఆర్ ఆల్సో అవేర్నెస్ క్యాంపెయిన్స్ అవి చేస్తున్నారు అట్ ఆల్ లెవెల్స్. విమెన్ రైట్స్ గురించి, తర్వాత విమెన్ హౌ టు డిఫెండ్ హర్ సెల్ఫ్ అండ్ హౌ టు బీ సేఫ్ అనేది కూడా ఇవన్నీ ప్రోగ్రామ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, ప్లస్ అదర్ ఎన్జిఓస్ కానివ్వండి, సోషల్ ఆర్గనైజేషన్స్, దే ఆర్ డెఫినెట్లీ డూయింగ్ ఇట్. అంటే ది టైప్ ఆఫ్ పేరెంటింగ్ ఆర్ టైప్ ఆఫ్ రేరింగ్ అప్కి వాళ్ళకు కౌన్సిలింగ్ అనేది మన ప్రజెంట్ కంట్రీలో కానివ్వండి, మన స్టేట్లో కానీ కొంచెం తక్కువగానే ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ హు ఆర్ ఎడ్యుకేటెడ్, హు ఆర్ అవేర్ ఆఫ్ సో మెనీ థింగ్స్, డెఫినెట్గా వాళ్ళ వర్క్ ప్లేస్లో కానీ లేకపోతే వాళ్ళు సొసైటీలో వాళ్ళు చూస్తుంది కాబట్టి they can talk to their children. But unfortunately, because of the nuclear families, because of so much of work, time anta work lone potundi, and they don't really have some quality time with the children. So they are not able to teach the children the way they have to grow, the way they have to live. Okay. So ఆ పిరికితనం అనేది కాకుండా తల్లికి కొంచెం టైం ఉంటుంది. సో తల్లి ఏం చెప్తుంది, ఒక్కోసారి సర్దుకుపో అనేది నేర్పిస్తుంది. అంటే అడ్జస్ట్మెంట్ ఇన్ లైఫ్ ఆల్సో ఇస్ రిక్వైర్డ్, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ క్యారెక్టర్. దేర్ ఆర్ సమ్ కేసెస్ లైక్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, బాయ్ ఏదైనా అమ్మాయిని ఏదో విషయంలో డైరెక్ట్గా చంపేయడానికే వెళ్తాడు. దాన్ని మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి చూస్తే, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే, అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యి ఉంటుంది, ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చుంటారు, ఈవెన్ దో దాన్ని మర్డర్ చేయడానికి తెగిస్తాడు. ఇలాంటి కేసెస్ని ముందే ఐడెంటిఫై చేయలేమా? లేదంటే హ్యూమానిటీ గ్రౌండ్లోంచి దాన్ని అక్కడ కౌన్సిలింగ్తో ఆపేసి మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతామా? అంటే ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ ఆపివేయడము అనేది కాదు. ఐ జస్ట్ టోల్డ్ యూ అదర్వైజ్ ఆల్సో. గ్రావిటీ ఆఫ్ ది ప్రాబ్లమ్ని బట్టి, ఫస్ట్ టైం మిస్టేక్ చేశాడు అని అనుకున్నప్పుడు నార్మల్గా ఎవరికైనా అవకాశం ఇవ్వాలి కాబట్టి, నా తప్పు దిద్దుకునే అవకాశం నాకు ఇవ్వండి అని ఎవరైనా తప్పు చేసిన వాడు అడుగుతాడు కాబట్టి, సో అది కౌన్సిలింగ్ అనేది making him understand that what he has done is wrong and then he has to leave this type of behavior అనేది కౌన్సిలింగ్ చేస్తాం. బికాస్ ఆఫ్టర్ ఆల్ he also has a career, he also has a life ahead. కాబట్టి ఒకసారి వాడు జైలుకి వెళ్ళాడు, లేకపోతే ఒకసారి వాడి మీద కేసు అయింది అంటే ఒక బ్రాండ్ పడిపోతుంది, ఒక ఉద్యోగం కూడా సరిగా రాదు. సో ఆ దృష్టిలో ఒకవేళ అతను ఇంకా అంతకన్నా గ్రేవ్ తప్పు చేశాడు అనుకోండి, డెఫినెట్గా కేసు అవుతుంది. అండ్ దెర్ ఇస్ నథింగ్ దట్ కౌన్సిలింగ్తో అయిపోయేది ఏమి ఉండదు. సో ఏదైతే ఉందో ఇట్లా ఆ ఫస్ట్ టైం కౌన్సిలింగ్ చేస్తారు. సో కౌన్సిలింగ్ చేస్తే, బికాస్ గర్ల్స్ పేరెంట్స్ ఆల్సో సమ్టైమ్స్ దే మే నాట్ బి విల్లింగ్ టు గివ్ అ కేస్. కంప్లైంట్ ఇస్తే అమ్మాయి ఫ్యూచర్ ఏమైనా పాడవుతుందేమో అని చెప్పి కౌన్సిలింగ్ చేసి పంపించేయండి అని అంటారు. లేకపోతే వాళ్ళు బుద్ధి చెప్పి పంపించండి సమ్టైమ్స్ దే సే, బికాస్ సమ్టైమ్స్ దే విల్ నాట్ బి విల్లింగ్ టు కమ్ అండ్ గివ్ అ కంప్లైంట్ ఆల్సో.
అండ్ వాళ్ళకి భయం తర్వాత వచ్చి భయం, తను తర్వాత ఏమైనా ఏమన్నా చేస్తారని. చేస్తారేమో, తర్వాత ఏమన్నా అమ్మాయికి ఇబ్బంది అవుతుందేమో అన్న ఫియర్ కూడా ఉంటుంది కొంతమంది పేరెంట్స్కి. సో అటువంటప్పుడు కౌన్సిలింగ్ చేస్తారు, వాటితో ఒక్కోసారి అండర్టేకింగ్ కూడా తీసుకుంటారు ఏమి జరగదని. బట్ స్టిల్ వాట్ రన్స్ ఇన్ ద మైండ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ వీ కెనాట్ కంట్రోల్. ఓకే, neither you can control or I can control. True. As a police officer we also cannot control. ఎందుకంటే ఆ టైంకి ఏం థింక్ చేస్తాడో, ఎట్లా థింక్ చేస్తాడో మనకు తెలియదు. సపోజ్ దిస్ గర్ల్ ఇస్ ఈవెన్ ది అదర్ డే వన్ ఎగ్జాంపుల్ యూ సీన్ దట్ ద ఫెలో వాజ్ నాట్ హ్యాపీ దట్ ద గర్ల్ వాజ్ మూవింగ్ అరౌండ్ విత్ ది అదర్ బాయ్ ఆర్ షీ వాజ్ టాకింగ్ అంటే క్లోజ్గా మాట్లాడుతుంది అన్నది భరించలేక అమ్మాయిని చంపేశాడు. అంటే నాతో అయితే మాట్లాడేదో అమ్మాయి వాటితో అయితే మాట్లాడుతుంది అనే కోపం ఉన్నప్పుడు ఆ ఇండివిజువల్లో వచ్చే ఆ యొక్క ప్రొవొకేషన్ కానివ్వండి, వాట్ ఈస్ హిస్ థాట్ ప్రాసెస్ అనేది వీ కెనాట్ కంట్రోల్. No other human can control. Right. And if he is resorting to such a heinous offense or heinous thing, then he will face the consequence of it. But of course there is a lot of damage which happens. ఇప్పటి వరకు మనం బయట డిపార్ట్మెంట్స్ లేకపోతే బయట కార్పొరేట్ కంపెనీస్ గురించి మాట్లాడాము. ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? విమెన్ ఎస్పెషల్లీ ఇళ్ళల్లో పనిచేయడానికి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా హెరాస్మెంట్ జరుగుతుంటుంది. చాలా వరకు బయటికి రావు, వచ్చినవి కూడా అప్పటికే డ్యామేజ్ జరిగి వచ్చినవి ఉంటాయి. వాళ్ళని ఎలా డీల్ చేయగలుగుతాం? వాళ్ళకి ఏమైనా చెప్పగలుగుతామా? మీరు బయటకు వచ్చి మాట్లాడాలి, ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటాయి? డెఫినెట్లీ ఫర్ ఎనీ ఉమెన్, పేదవాళ్ళ లేకపోతే రిచ్ పీపుల్, ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా, యంగా ఓల్డా అన్నది తేడా అక్కర్లేదు. సో ఇఫ్ సమ్ వైలెన్స్ ఈస్ బీయింగ్ మీటెడ్ అగెయిన్స్ట్ యూ, లేకపోతే అక్కడ హెరాస్మెంట్ జరుగుతుంది అంటే ఖచ్చితంగా వాయిస్ అవుట్ చేయాల్సిందే, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ స్మాల్ చైల్డ్ ఆల్సో. ఆ ధైర్యము అనేది ప్రతి ఒక్కరికి, అంటే మనం ఇప్పుడు చెప్తున్నాం, అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సి వీఆర్ దేర్ ఫర్ యువర్ సేఫ్టీ, వీఆర్ దేర్ టు అటెండ్ టు యువర్ ప్రాబ్లమ్స్ అని. సో అటువంటప్పుడు పీపుల్ షుడ్ నాట్, ఐ మీన్ ఎస్పెషలీ గర్ల్స్ ఆర్ విమెన్ షుడ్ నాట్ ఫీల్ అఫ్రేడ్. దే షుడ్ నాట్ స్టాప్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఓపెన్ అప్ అయితేనే కదా అవతలోడు చేస్తున్నది తెలుస్తుంది. ట్రూ. బికాస్ ఈ అఫెన్స్ పర్పెట్రేట్ చేసేవాడు హీ విల్ నాట్ డూ ఇట్ ఇన్ ఓపెన్, హీ విల్ నాట్ డూ ఇట్ ఇన్ పబ్లిక్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ ప్రైవసీ. ఓన్లీ ఆ అమ్మాయి, ఆ విక్టిమ్ ఉంటుండ్రు, అఫెండర్ ఉంటారు, లేకపోతే అక్యూజ్డ్ ఉంటాడు అంతే. సో అటువంటి పరిస్థితిలో విక్టిమ్ చెప్తేనే కదా మనకు తెలుస్తుంది జరిగింది. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ధైర్యం చేసి చెప్పగలిగే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మైనర్ అమ్మాయిల పైన కూడా ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ చూస్తున్నాం. వాళ్ళపైన జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, లేకపోతే వేధింపులు కావచ్చు. దీనికి ఎట్లా ఓవర్కమ్ అవ్వలేమా ఈ సొసైటీలో? దానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా చేయగలుగుతుందా, లేకపోతే గవర్నమెంట్ నుంచి చేసే ప్రోగ్రామ్స్ ఏవి రీచ్ కావట్లేదా? ఆర్ఎల్స్ ఈ బాయ్స్ ఆర్ఎల్స్ మన్ వీళ్ళలో చేంజ్ రావాలన్నా అది తెగింపు అనొచ్చా? అది యాక్చువల్గా ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఇన్ బోత్. ఓకే, చేంజ్ టు సే నో ఆర్ స్టాప్ చేయడానికి ఇద్దరిలో కూడా రావాలి. ఓకే, ఎంత అయితే మనం గర్ల్స్ వాయిస్ అవుట్ చేయాలి, ధైర్యంగా బయటికి రావాలి అని అంటున్నామో, అదేవిధంగా ది బాయ్ ఆల్సో షుడ్ లెర్న్ హౌ టు బిహేవ్, హౌ టు రెస్పెక్ట్. నేను ఏం చేసినా నడుస్తుంది, నేను ఎట్లా చేసినా నడుస్తుంది అన్నది ఆ మైండ్లో ఉంటే. ఎందుకంటే నేను అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ది ఎన్వైరన్మెంట్ ఇన్ విచ్ ది చిల్డ్రన్ ఆర్ బ్రాట్ అప్. అమ్మాయి అయితే అనుకోకుండా ఉండాలి, అబ్బాయి అయితే ఓకే వాడు కొంచెం సుపీరియర్, లేకపోతే వాడు ఏం చేసినా తప్పు కాదు అన్న అటువంటి సొసైటల్ థింకింగ్ కొంతమందిలో ఇంకా ఉంది. ఓకే. సో బట్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. చట్టం అందరికీ సమానం. బోత్ గర్ల్ అండ్ బాయ్ ఆర్ ఈక్వల్. దే హ్యావ్ టు, ఇఫ్ అవర్ సొసైటీ హ్యాస్ టు బీ సేఫ్, I say, it's my personal opinion that the boys have to be taught how to behave, how to live అనేది. అమ్మాయికి ధైర్యం చెప్పడం వేరే. నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు తిరగబడు, నువ్వు దాన్ని ఖండించు, నువ్వు గట్టిగా మాట్లాడు, నువ్వు కంప్లైంట్ చెయ్యి, నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు డిఫెండ్ చేసుకో అని చెప్పడం ఒక ఎత్తు అయితే, నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి, హౌ డూ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అ గర్ల్, హౌ టు బిహేవ్ విత్ అ గర్ల్, అండ్ హౌ టు లివ్ together
ఇన్ ప్రాపర్ హార్మనీ ఇన్ ద ఫ్యామిలీ అని కానీ లేకపోతే నీ కోవర్కర్తో కానీ నువ్వు ఏ విధంగా ఉండాలి అన్నది ముందు బాయ్లో ఆ చేంజ్ రావాలి, ఆ బిహేవియరల్ చేంజ్, ఆ థింకింగ్లో రావాలి. అది పేరెంట్స్ నుంచి వస్తూనే కరెక్ట్గా ఉంటుందేమో కదా. అపార్ట్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ ఈవెన్ లైక్ ద స్కూల్స్, టీచర్స్ కూడా టీచర్ దగ్గర ఎక్కువ టైం ఉంటారు. రైట్. ఇప్పుడు కోవిడ్ అని చెప్పి ఇంట్లో ఉంటున్నారు అండ్ ఇట్స్ ఆన్లైన్ క్లాసెస్, బట్ అదర్వైజ్ ఆల్మోస్ట్ 7 hours or 8 hours they are in the school with the teacher. Different teachers, subject teachers వస్తూ ఉంటారు and school class teacher has more focus on the students, on her students in the class. సో వాళ్ళ బిహేవియరల్ ప్యాటర్న్స్ టీచర్కి ఇంకా ఎక్కువ అర్థమవుతాయి ఇంట్లో కంటే కూడా, బికాస్ ద టైమ్ దే స్పెండ్ అవుట్ ఇన్ ద స్కూల్. సో టీచర్స్ ఆల్సో హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ ఇన్ దేర్ క్యారెక్టర్ బిల్డింగ్, in their moral strengthening. Okay. So apart from the parents, the teachers also have a responsibility in the character building of the children. Okay. చిన్న పిల్లల పైన జరుగుతున్న ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో, సెక్సువల్ హెరాస్మెంట్, లైక్ 5-6 years వాళ్ళని కూడా, దీనిపైన మీ కామెంట్స్ ఏంటి? అంటే దీనికి ఎట్లా స్టాప్ చేయలేమా? అంటే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్, ఇట్ ఈస్ నాట్ దట్ హై ఆల్సో. లైక్ ద థింగ్ ఇస్, అంటే మనకి రిపోర్ట్ అవుతున్న కేసెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద కేసెస్ విచ్ గెట్ రిపోర్టెడ్. మనం చూసినట్లయితే అంత చిన్న పిల్లల మీద అనేది అలార్మింగ్ సిచ్యువేషన్ కాదు, బట్ స్టిల్ there are cases where the little children are victimized, or అంటే అక్కడ కూడా మీరు చూసినట్లయితే a known fellow, it's not a stranger most of the time. ఏవో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో స్ట్రేంజర్ పాపని తీసుకొని వెళ్ళడము, లేకపోతే పాప పైన అగాచ్యం చేయడం మనం చూస్తున్నాం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ది అక్యూజ్డ్ ఈజ్ అ నోన్ పర్సన్. రైట్. వాడి ఇంటి పక్కన వాడో, లేకపోతే బంధువో, అంకులో, మామనో, సంబడి with whom the child is very much acquainted, whom the child believes. సో ఆ బిలీఫ్ని యూజ్ చేసుకొని, ఆ అక్వెంటెన్స్ని యూజ్ చేసుకొని దే టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దట్ అండ్ దెన్ దే టేక్ ద చైల్డ్. అట్లా విక్టిమైజ్ చేయడం అనేది చూస్తున్నాం. బట్ ఇమీడియట్లీ ది ఫిజికల్ కండిషన్ ఆఫ్ సచ్ అ స్మాల్ చైల్డ్ ఆర్ ది కంప్లైంట్ విచ్ షీ టెల్స్ లైక్ షీఈస్ నాట్ ఫీలింగ్ వెల్ ఆర్ పెయిన్ ఉందనో, లేకపోతే ఏదో ఒక సిమ్టమ్ అండ్ సైన్ని బట్టి ఇమీడియట్గా పేరెంట్స్ డూ ఐడెంటిఫై అండ్ దెన్ గో ఫర్ అ కేస్. సో and very stringently they are dealt with. Okay. సో ఇప్పుడు మనం విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం, చాలామంది వరల్డ్, ఇంటర్నేషనల్లీ అందరూ సెలబ్రేట్ చేస్తారు. కానీ బయటికి పెద్ద మనుషుల్లాగా సెలబ్రేట్ చేస్తున్న వాళ్ళ రికార్డ్స్ చూస్తే అందులో కూడా చాలామంది పైన వస్తున్నాయి, కంప్లైంట్స్ వస్తుంటాయి. లైక్ వీళ్ళు ఒకప్పుడు మమ్మల్ని వేధించిన వాళ్ళే ఈరోజు ఇది చేస్తూ మహిళల్ని గౌరవిస్తున్నట్టు చెప్తున్నారు, బట్ ఒకప్పుడు వీళ్ళు కూడా ఇవన్నీ చేసిన వాళ్ళే అని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చే వాళ్ళు చాలామంది వస్తున్నారు. దానిపైన మీ కామెంట్స్ ఏంటి? ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే అవి ఎప్పుడు కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలని ఇప్పుడు చెప్తుంటారు. అంటే అటువంటి సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్గా వాయిస్ అవుట్ చేయకపోవడం ఒకటి. దే షుడ్ హ్యావ్ ఆల్రెడీ, అప్పుడే అది చెప్తే దానికి ఏదన్నా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉండేది. సో అంతా సైలెంట్గా ఉండి అయిపోయిన తర్వాత చెప్పినప్పుడు ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు సెకండ్ థింగ్, ఒకప్పుడు వీడు ఇట్లాంటి వాడు, బట్ ఇప్పుడు విమెన్ని రెస్పెక్ట్ చేస్తున్నట్టు ఒక పెద్ద మనిషిగా చేస్తున్నాడంటే 2 ways we need to think. Probably he is trying to act that he has changed, or నిజంగానే చేంజ్ అయి ఉండొచ్చు కూడా. ఒకవేళ అటువంటి సంఘటనే వాడిలో నిజంగా మార్పు తీసుకొచ్చిందేమో. సో 2 ways, either he is trying to cover up himself, వాడిని బ్రాండ్ చేస్తారు, వీడు ఇట్లాంటి వాడు అని అంటారని అది కవరప్ చేసుకోవడానికి విమెన్ని సత్కరిస్తున్నట్టు, విమెన్ వెల్ఫేర్ కోసం వర్క్ చేస్తున్నట్టు అన్న బిల్డప్ ఇస్తుండొచ్చు, లేకపోతే నిజంగా చేంజ్. పర్సనల్గా మీరు మహిళల కోసం ఏమైనా చేస్తున్నారా? పర్సనల్గా అంటే నాట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్, మీరు పర్సనల్గా ఏమైనా చేస్తున్నారా బీయింగ్ ఏ ఉమెన్? బీయింగ్ ఎ ఉమెన్, నా పర్సనల్ లెవెల్లో ఐ డెఫినెట్లీ ఇంటరాక్ట్ విత్ మోర్ విమెన్. వాళ్ళకి అంటే వాట్ లిటిల్ హెల్ప్ ఐ కెన్ డూ ఫర్ ఎడ్యుకేషన్కి కానివ్వండి, వాళ్ళ మెడికల్ నీడ్స్కి కానివ్వండి, ఫర్ సమ్టైమ్స్ కౌన్సిలింగ్కి కానివ్వండి. ఐ కౌన్సిల్
give a lot of counseling for people who are come to me with their problems. So that way I do it in my personal capacity also, not as a police officer. ఓకే. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ మీ డిపార్ట్మెంట్లోనే ఉమెన్ పైన ఏదైనా హరాస్మెంట్ జరిగితే విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఇంటర్నల్లీ అది మీరు బయట వాళ్ళతో డీల్ చేసినట్టే చేయాల్సి వస్తుందా? Obviously accused is an accused. ఓకే. The law is the same for anybody, ఓకే. be it a civilian or a police officer. ఓకే. సో ఈ ఉమెన్స్ డే రోజు మీరు ఉమెన్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? The only thing is like nobody will come to your rescue unless you think to change, and you need to challenge yourself to change. ఏదో ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం చేంజ్ అవుదామని కాదు, బట్ యువర్ థింకింగ్, ఛాలెంజ్ యువర్ ఓన్ థింకింగ్, యూ ఛాలెంజ్ యువర్ ఓన్ సెల్ఫ్ టు బికమ్ అ బెటర్ సెల్ఫ్. సో ఎవ్రీ గర్ల్ చైల్డ్ ఆర్ ఎవ్రీ ఉమెన్ వాళ్ళు ఎవరో చేయాలి, నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, లేకపోతే నాకే ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది, ఇంకా ఎన్ని రోజులు నేను ఓర్చుకోవాలి అని అనుకున్న అటువంటి బాధలు, అటువంటి సిచ్యువేషన్లో బీట్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్ కానివ్వండి, ఇంకొకటి ఏమన్నా కావాలి, అన్లెస్ యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్ అండ్ యూ సే నో, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఇట్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు అలౌ ఇట్ టు హ్యాపెన్ టు మీ అన్న ధైర్యం వస్తేనే ఇవి ఆగుతాయి. సో దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సెన్సిటివ్ జోన్. ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ సెన్సిటివ్ కూడా కాదు, ఆ ఫియర్లో నుంచి బయటికి రావాలి. ఓకే. ఆ ఫియర్, ఆ ట్యాబు ఏదైతే ఉందో, విచ్ దే స్టిల్ థింక్ దట్ నేను చెప్తే ఏమవుతుందో, లేకపోతే నాకు ఇంకా ఓర్చుకునే కెపాసిటీ ఉంది. ఎందుకు అంటే మన పురాణాల్లో చెప్తే కదా, స్త్రీకి భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంది అని. నాకు అంత ఓర్పు ఉంది అని అనుకొని అన్నీ సహించాల్సిన అవసరం కూడా లేదు, అన్నెసరిగా భరించి ఒక అక్యూజ్ని ఇంకా అక్యూజ్డ్గా చేయాల్సిన అవసరం లేదు. రైట్. సో నీకు ఏదైతే విచ్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ విత్ యువర్ ఇండివిజువాలిటీ, విత్ యువర్ ఐడెంటిటీ, విత్ యువర్ ప్రిన్సిపల్స్, you can definitely voice it out, say no and stop it, whatever it is, be it at your home or at the workplace. Thank you so much, ma'am. You have said a lot of important information which is useful to the women. Thank you for coming on our show. Thank you.